హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే రోజు పొద్దున హర్షకి స్కూల్ హాలిడే అన్నమాట. హాలిడే అంటే ఏం లేదు, ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఉందన్నమాట, స్పోర్ట్స్ డే సెలబ్రేషన్. అందుకే కొంచెం లేట్గా లేచాము. సో ఇక్కడైతే గేమ్కి రెడీ అవుతున్నాడు పిల్లోడు. అక్కడ ఎగ్ అది కూడా తినేసాడండి. తినేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వంట చేసుకోవాలి, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. పొద్దున్నే చూడండి ఎంత బాగుందో వెదర్ అనేది. మంచు అది పడుతుందండి మాకు ఇక్కడ షీషోర్ దగ్గర కదా, బీచ్ బాగా మంచు పడుతుంది, చాలా బాగుంటుందండి పొద్దున్నే లెగిసి చూడడానికైతే. సో అందుకే అలా వ్యూ బాగుందని తీసాను కొంచెం. నేనైతే ఈరోజు మినపొడియాలు టమాటా వేసి కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది ఆ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? లేకపోతే ట్రై చేయండి, కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. అయితే ఇక్కడ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువే పడతాయండి ఈ కర్రీకి, ఎందుకంటే టమాటా కర్రీ కదా, టమాటాల కర్రీలో మినపొడియాలు వేస్తాం అన్నమాట. అది నేనైతే అక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇప్పుడు టిఫిన్లోకి. ముందు రోజు నైట్ పల్లీ చట్నీ చేశాను కదా, ఆ చట్నీ అయితే ఉంది, అందుకని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే రైస్ పెట్టేసి మినపొడియాలు కొంచెం ముందు మనం ఆయిల్లో వేయించి తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి వేయించి తీసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు బాగుంటాయి. ఆయిల్లో వేయించకపోతే ఏంటంటే పిండి పిండిగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కర్రీ పోపు పెట్టుకోవడమే. మనం టమాటా ఎగురు ఎలా చేస్తామో సేమ్ అంతేనండి. కొంచెం దగ్గరికి టమాటాలు బాగా మగ్గబెట్టుకోవాలి అంతే ఈ కర్రీ. సారీ ఫ్రెండ్స్. అలా మగ్గబెట్టుకున్న తర్వాత మనం మినపొడియాలు వేసి కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు, వాటర్ ఎక్కువ వేసామంటే మినపొడియాలు విడిపోతాయి. సో వాటర్ కూడా ఎక్కువ వేయకుండా కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను టమాటాలు మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఎందుకంటే ఉప్పు కారం అది తక్కువే వేస్తాను మా హస్బెండ్ కోసం అని చెప్పి. చూడండి టమాటాలు ఎంత సాఫ్ట్ అయిపోయాయో, దగ్గరికి కూడా అయిపోయింది చూసారా. సో అంటే టమాటాలు బాగా మగ్గిపోయాయన్నమాట. నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకొని కారం వేసుకుంటున్నాను. కారం ఒక స్పూన్ వేసాను, పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూను, చిన్న స్పూన్తో నేను 2 స్పూన్లు వేసాను. అంటే నాకు అంత సరిపోతుంది అన్నమాట ఆ కర్రీ కోసం. కొంచెం దగ్గరికి అలా అయిపోయిన తర్వాత మినపొడియాలు వేసేసి నేను చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను, అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ కర్రీకి. ఈరోజైతే మా హర్షది స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ ఉందండి. చిన్న పిల్లలందరూ ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇందులోనే, స్కిప్ చేయకుండా చూడండి, మర్చిపోవద్దు. ఇక్కడ ఉప్పది కూడా చెక్ చేసుకొని కూర దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. నాకు కూర అయితే అయిపోయింది, నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇడ్లీ పెట్టేశాను అనుకోండి, ఇంకా మళ్ళీ నేను వేరే పని చేసుకోవచ్చు వెళ్ళి. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాను అనమాట. స్పోర్ట్స్ డే ఈరోజు సాటర్డే ఈవినింగ్ జరిగిందండి, చాలా బాగా జరిగింది. అల్వర్దా స్కూల్లో జరిగింది. అల్వర్దా స్కూల్ మాట మా హర్ష, అక్కడ ఏఎస్ రాజా గ్రౌండ్స్ ఉంటాయి కదా, అక్కడ జరిగిందన్నమాట స్పోర్ట్స్ డే. పిల్లలు మార్చ్ ఫాస్ట్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ఎన్సీసీ వాళ్ళు, కొన్ని పిల్లలు అయితే ఎన్సీసీ ఏవో యాక్టివిటీస్ అన్నీ చేశారన్నమాట. అలాగే చిన్న పిల్లలు భలే డ్యాన్స్ చేశారండి, చాలా బాగుంది అసలు. ఆ వీడియోస్ కూడా వస్తాయి, తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను కదా, మా హర్ష ఇంట్లో ఉంటే అలా మ్యాచ్ చూస్తూనే ఉంటాడండి. అందులోని ఏదైతే వస్తుందో అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే వాడు లంచ్ చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే వాడు 1 o'clock కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. వాళ్ళని ముందు పంపించమన్నారన్నమాట. సో స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి లంచ్ చేసి రెడీ అయిపోతాడు అనమాట. రెడీ అయిపోయి వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి వెళ్ళాను. నేను 3 o'clockకి వెళ్ళాను. ఇక్కడైతే నేను స్కూల్కి వచ్చాను ఫ్రెండ్స్. స్కూల్ అంటే ఇది స్కూల్ కాదు, ఏఎస్ రాజా గ్రౌండ్స్ మాట. ఇది అల్వర్దాస్ గ్రూప్ వాళ్ళదేమాట, చాలా పెద్ద గ్రౌండ్. ఇక్కడ ఎంవీపీలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. చాలా రోజుల తర్వాత స్కూల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ చూసాను అనమాట. ఎప్పుడు వీళ్ళు వింటర్ కార్నివాల్ చేస్తారు, ఒక 4-5 years గ్యాప్ తర్వాతే స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ భరతనాట్యం వేస్తున్నారు పిల్లలు, వాళ్ళందరూ వచ్చి
అదేంటి స్కూల్ ప్రేయర్ పాడుతుందన్నమాట ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు అయితే మంచి మంచిగా చేశారు. కాకపోతే నాకు అవన్నీ వీడియోస్ తీయడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయి కుదరలేదు అన్నమాట. పిల్లలకి రన్నింగ్ రేస్ పెట్టారు. దట్ ఇది ఏంటంటే ఐసిఐసి సిలబస్ మాట. ఐసిఐసి గ్రూప్లో అల్వర్దాస్ స్కూల్ అనేది కొంచెం బెస్ట్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడైతే వాళ్ళ స్పోర్ట్స్ టీచర్స్ మాట, వీళ్ళు స్పోర్ట్స్ సార్స్ అంటారు కదా వాళ్ళు మాట. వాళ్ళు అక్కడ భరతనాట్యం చేస్తున్నారు పిల్లలు. కొంచెం సారీ ఫ్రెండ్స్, దగ్గర నుంచి నేను తీయలేకపోయాను. అంటే మరి నాకు అంతే అయింది, అంతకన్నా డిస్టెన్స్ రావట్లేదు. నేను చాలా దూరంలో ఉన్నాను అనమాట. అంటే పేరెంట్స్ అందరికీ ఒక దగ్గర ప్లేస్ ఇచ్చారు, నేను అక్కడి నుంచి తీస్తున్నాను అనమాట. ఇదైతే మార్చ్ పాస్ట్ చేస్తున్నారు పిల్లలు. అది ఎల్లో హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, రెడ్ హౌస్, 4 హౌసెస్ ఉంటారన్నమాట. చాలా బాగుంది. ఇది అయితే కెప్టెన్ అనమాట, ఈ అబ్బాయి స్కూల్ కెప్టెన్ అంట. తను 12th స్టాండర్డ్ అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మార్చ్ పాస్ట్ తర్వాత ఇక్కడ గ్రూప్ ఫార్మేషన్ కాదు, పిరమిడ్స్ మాట ఇవి. చాలా బాగా చేశారు పిల్లలు అందరూ. చూడండి పిరమిడ్స్లా అవుతున్నాయి అన్నమాట. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియట్లేదు, ఫార్మేషన్ అని మాత్రం అర్థమైంది. ఇది అయిపోయిన తర్వాత మా హర్షబాబు డ్యాన్స్ వస్తుంది అన్నమాట. కాకపోతే హర్ష ఎక్కడున్నాడో ఎత్తుక్కోవడమే కష్టం. అందులోనే ఏదో చేశారు అలాగా, కొంచెం నాకు అయినంత వరకు తీసుకున్నాను. ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ముందు గేమ్స్ కండక్ట్ చేశారండి. ఆ గేమ్స్ ప్రైజెస్ అయితే ఇచ్చారన్నమాట. అంటే బాస్కెట్బాల్, వాలీబాల్, త్రోబాల్ అలాంటివి కండక్ట్ చేశారు. స్కూల్లో కండక్ట్ చేశారు. అవి కండక్ట్ చేసిన తర్వాత వాటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇక్కడ చేశారన్నమాట నిన్న స్పోర్ట్స్ డేలో. అలాగే అందులోనైతే మా హర్ష వాళ్ళు ఎల్లో టీము, మా హర్ష అందులో వాళ్ళు ఎల్లో టీం వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట బాస్కెట్బాల్లో. ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడైంది. ఆ పిక్స్ కూడా వస్తాయి కొంచెం అలా చూడండి. అలాగే 2024 ఇయర్స్కి ఎల్లో టీం వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారన్నమాట. ప్రతి యాక్టివిటీలోనూ ఎల్లో హౌస్, వాటికి ఏదో పేరు కూడా ఉందండి, ఐన్స్టీన్ హౌస్ మాట. ఎల్లో హౌస్ అనేది ఐన్స్టీన్ హౌస్. ఆ గ్రూప్ వాళ్ళైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారన్నమాట. సో బాగుంది మాట. అలాగా అంటే ప్రతి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ అవన్నీ చూసుకున్న తర్వాత జనగణమన పాడుతున్నారండి. ఇక్కడ ఫైనల్ అయిపోయింది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత జనగణమన పాడితే ఇంకా అయిపోయినట్టే. ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత మా హర్ష నేను ఒక పిక్ తీసుకుంటానని చెప్పి ఆ ఎల్లో కప్తో ఫైనల్ పిక్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫర్ నౌ.